తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత, రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ కు సిట్ నోటీస్ ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ లోనే ఈ సిట్ నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకునికి ఇటువంటి నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీని కావచ్చు, అలాగే కేసీఆర్ గారిని మీరు ఏం చేయలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఇబ్బందులు పాలు చేయడం చాలా ఇప్పటికైనా మీరు మానుకోవాలని ఈ రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక మహానాయకుడు, తెలంగాణలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న నాయకుడిని మీరు ఇలా బాధ పెట్టడం మంచి పద్ధతి కాదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో ఆనందం పొందాలని మీరు ఆలోచిస్తున్నారు, కానీ తెలంగాణ ప్రజలు మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి అమలు కాక బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షంగా బరాబర్ నిలదీస్తే మీరు జీర్ణించుకోలేకనే ఇటువంటి కేసులను నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టము. ఇప్పటికైనా మానుకొని కేసీఆర్ గారి పైన మీరు నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టమని మరోసారి మేము హెచ్చరిస్తున్నాం. మీరు కుంభకోణాలు చేసి మీరు కుంభకోణాలు కాకుండా ప్రజలను దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి నోటీసులు ఇవ్వడం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే మానుకోవాలి. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కేసీఆర్ గారి సైనికులుగా భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మన తెలంగాణ బాబు మన కేసీఆర్ గారి పైన మీరు ఇటువంటి పన్నాగలు పండితే ఎవరు ఊరుకోరని తెలంగాణ రాష్ట్రంలో అలాగే మన కేసీఆర్ గారి అభిమానులుగా మేము చూస్తూ ఊరుకోమని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మీరు తెలంగాణ వాదులపై గన్ను పెట్టిన చరిత్ర అంటే రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలు మీరు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసిన రోజులు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణపై ఏనాడు ప్రేమ లేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే తెలంగాణ రాష్ట్రాన్ని పాలన చేస్తున్నారని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారి పైన ఇటువంటి నోటీసులు ఇచ్చినా, మీరు ఇలాంటి నోటీసులు ఎన్ని ఇచ్చినా భయపడే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మా కేసీఆర్ గారి పైన మీరు ఇలాంటి నోటీసులు ఎన్ని ఇచ్చినా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అంటే తెలంగాణ రైతులను రాజును చేసిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలిచిన మహానాయకుడు మా కేసీఆర్ గారి పైన మీరు ఇటువంటి నోటీసులు పంపడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. 2 సార్లు నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కడుపులో పెట్టుకుని చూసుకుంటారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ప్రజలు రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ ప్రభుత్వానికి కానీ, ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారిని ఏం చేయలేరని ఇటువంటి లొట్టపీస్ కేసులు ఎన్ని పెట్టినా, కేసీఆర్ గారు ఎన్ని చేసినా మీరు భయపడే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మీ మెడల్ వంచడానికి చూస్తా సిద్ధంగా ఉన్నదని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.